స్వాగతం. బిఎన్బి టీవీ వార్తలు చెప్తుంది జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే వార్త అనేది తెలుస్తుంది. మీరు ఫీల్ చేసుకొని 10 మందికి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా వీలైనంత వరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. పైసా కూడా ఖర్చు కాదు. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, భారతదేశం మనం పుట్టాం. జైదేవ్ సింగ్ వినే ఉన్నారా? ఈ పేరు వినలేదనుకుంటా. ఈయన ఈరోజు వార్తల్లో నిలబడ్డాడు. ఈయన ఒక్కరోజు ఆదాయం 4.8 కోట్లు, నెలసరి ఆదాయం 1480 కోట్లు, సంవత్సరానికి 17,000 కోట్లు. ఈయన ఎవరు? భారతీయుడని మీకు పేరు ద్వారా తెలిసే ఉంటుంది. అమెరికాలో ఒక కంపెనీకి సిఇఓగా చేస్తున్నాడు. ఈయన చదువు మొత్తం కూడా బీటెక్, ఎంటెక్లు అన్ని చేసి ఒక కంపెనీకి సిఇఓగా చేస్తున్నాడు. మరి మీరు కలలో కూడా మీ జీవిత సమయంలో కూడా ఊహించరు 480 కోట్లు ఒక్క రోజు సంపాదిస్తున్నాడంటే, 4.8 కోట్లు ఒక రోజు సంపాదిస్తున్నాడంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఒక ప్రముఖ కంపెనీకి అమెరికాలో సిఇఓగా చేస్తున్నాడు. ఆయన సంగతి పక్కన పెడదాం. ఈ రోజున భారతదేశం జనాభా కాదు, ప్రపంచ దేశ జనాభా గతంలో 23-24లో 800 ఉంటే ఈవేళ 809 కోట్లు. నిమిషానికి కాదు, సెకండ్కి 9 సెకండ్లకి ఒక వ్యక్తి పుడుతున్నాడు. 9.4 సెకండ్లకి ఒక వ్యక్తి మరణిస్తున్నాడు. ప్రపంచం మొత్తం రికార్డు ఇది. అంటే ఒక రోజుకి 400 మంది పుడితే 200 మంది చనిపోతున్నారు. పుట్టుక కంట గిట్టుట తగ్గింది, సగానికి సగం తగ్గింది. మరి ఎక్కడ చూసినా చనిపోయారు. మరి పుట్టిన వారు తెలియట్లా. మరి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి మీరు నూతన సంవత్సరాన్ని ఎలా చేశారో నాకు తెలీదు. కానీ నాకు తెలిసిన వార్త ఏమిటంటే, వైన్ షాపుల దగ్గర, బార్ల దగ్గర కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా జనం క్యూలు కట్టి రాత్రి 10 గంటల వరకు ఉన్నారన్నట్టుగా నాకు వచ్చిన సమాచారం. మీ దివ్యమైన నేత్రాలకు మీరు చూసే ఉంటారు, మీ ఒక్క విలువైన చెవులకు వినికిడి వినబడే ఉంటుంది. ఎంతమంది కొంటున్నారో, ఎంతమంది తెచ్చుకున్నారు, మందు తెచ్చుకున్నారు అంటున్నారు. మరి భారతదేశం ప్రధాని ఏం చెప్తున్నాడు? 2025 ప్రపంచంలోనే అగ్రగామిగా మనం ఎదగాలి, మన స్థానం పెరుగుతుంది, మనకు ఆర్థిక అభివృద్ధి చెందుతుంది, మనం అది బీరకాయ పీసు, వంకాయ పచ్చడి, టమాటా అని చెప్తున్నాడు. దరిదాపుగా 1016 సార్లు మన్ కీ బాత్, మంకీ కాదండి, మన్ కీ బాత్ హృదయంలో వచ్చింది. మంకీ కాదు, మంకీ అంటే బందర్, కోతి మాటలు కాదు, మోడీ చెప్పింది మన్ కీ బాత్. ఇన్నిసార్లు చెప్పి జీడిపి పడేశారు. అభివృద్ధి ఎక్కడా లేదు. కిసాన్లకు డబ్బులు వేస్తున్నామంటున్నారు, ఎక్కడ వేశారో తెలియదు. ఏ రైతు అకౌంట్లో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టుగా, ఏ దేశ చరిత్రలో చూస్తే ఏముంది గర్వకారణం, నరజాతి సమస్తం పరజాతి పరాయణం అన్నట్టుగా. ఈవేళ ఒక చైనా అధ్యక్షుడు మాట్లాడితే, మన దేశం ఆర్థిక పరమైన ఛాలెంజ్ తీసుకోవాలి, మనం అభివృద్ధి చెందాలి, మనకు కావలసిన వనరులు మీరందరూ కూడా సమకూర్చుకోవాలి, మీరే సమకూర్చుకోవాలి,
మీకు మీరే అని చెప్తున్నాడు. చైనా అధ్యక్షుడు అలా చెప్తున్నాడు. మరి అటు చూస్తే కిమ్ జాన్, చాలామంది తెలుసు, పొట్టోడు గట్టోడు అంటారు. కిమ్ జాన్ రష్యాకి లెటర్ రాశాడు. డియర్, మై డియర్ లవ్లీ, నా హృదయం పూర్వకమైన ప్రేమికమైన పుతిన్కి నేను రాయినదేమనగా, మన ఇద్దరము మైత్రీ బంధములో నడుద్దాం, మనమంతా కలిసి ప్రయాణం చేద్దాం, మీ అభివృద్ధి మా అభివృద్ధి ఒకటే అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ట్రంప్ చూస్తే, కంపు కాదండి ట్రంపే, ట్రంప్ చూస్తే ఏం చెప్తున్నాడు? నేను వస్తే, నేను ప్రతిజ్ఞ తీసుకొని నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకం ఇజ్రాయెల్తో యుద్ధం ఆపేస్తా. నేను ఒక్క మాట చెప్తే ఇజ్రాయెల్ ఆగిపోద్ది, పుతిన్ నా పక్కలో చేరుతాడు, నేను చైనాని ఆటలను ఆడనివ్వను, చైనా ఎలా చెప్తే అలాగా వాళ్ళు తెచ్చిన ఈ కార్లతోనే వాళ్ళు బతికేద్దాం, బ్యాటరీ కార్లు అనుకుంటున్నారు. వాళ్ళు ఎంత కార్ అయితే వాళ్ళు ₹1,00,000 విలువ అయితే ₹1,00,000 ట్యాక్స్ వేస్తాను నేను అంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ₹2,00,000 అవుతుంది. కాబట్టి నేను మాత్రం కాంప్రమైజ్ అవ్వను, అమ్ముకో నాకు ట్యాక్స్ కట్టు, నువ్వు అమ్ముకో నాకు ట్యాక్స్ కట్టు. చైనా ఏమో నేను అభివృద్ధి చెందాలని చెప్పి చైనా చూస్తుంటే, చైనాని కాదు నేను అభివృద్ధి చెందాలని చెప్పకుండా, కంపు కాదండి ట్రంప్ అండి, కంపు కాదు, ట్రంప్ గారు చెప్తున్నాడు ఏమని, మేము అందరితో సహకరిస్తాం, మీరు రండి, మీరు వచ్చి చేసుకోండి వ్యాపారాలు, 809 కోట్ల జనాభాలో మీకు కార్లు కొనేవాళ్ళు లేరా? కొనుక్కోండి, అమ్ముకోండి, మీ ఇష్టం, మీ ఇష్టారాజ్యం. కానీ ఏళ్ళు వంక పట్టింది వెన్నపూస రాదన్న మాట. నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే, నో ఎగ్జంప్షన్, తప్పించుకోవడానికి ఏం అవకాశం లేదు, మీరు మాత్రం ట్యాక్స్ కట్టాల్సిందే అంటున్నాడు. మరి ట్యాక్స్ కడితే అమెరికాలో రష్యా నుండి కానీ కార్లు వచ్చి, రష్యాలో కూడా టెక్నాలజీ పెరిగింది, మరి అమెరికా టెక్నాలజీ పెంచుకుంది, సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ప్లస్ చైనా కార్లు ఎంతవరకు, చైనా కార్లు అంటే మన ఢిల్లీలో కొన్ని ఐటమ్స్ తయారవుతుంటాయి, ఎవరన్నా ఒక కంపెనీ ఒక ఐటెం తయారు చేయగానే దానికి కొన్ని గంటల వ్యవధిలో డూప్లికేట్ తయారైపోద్ది ఢిల్లీలో కానీ, అలాగే మన కలకట్టా కానీ, ఇండియాలో డూప్లికేట్ వితిన్ సెకండ్స్లో కొన్ని గంటల వ్యవధిలోనే డూప్లికేట్ రిలీజ్ అయిపోతుంది. ఆ ఒరిజినల్ ప్రొడక్ట్ రిలీజ్ అయ్యేటప్పటికి డూప్లికేట్ మార్కెట్ చేసేస్తుంటుంది, వ్యాపారం జరిగిపోతూ ఉంటుంది, అలా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మన ఇండియా అత్యధిక స్థాయిలో ఎదగాల్సిన ఇండియా ఎదగకపోవటానికి కారణం డూప్లికేట్స్. కేటుగాళ్ళుని అరికట్టండి, న్యాయాన్ని నిలబెట్టండి, తెలివితేటల్ని అమ్ముకోకండి విదేశాలకి, తెలివితేటలను స్వదేశానికి ఉపయోగపడేటట్టు చేయండి. మీ బలం మీ ఇంటికి కావాలి, పక్కింటోడికి కాదు. మీ బలం ఉండడం వల్ల మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కానీ, మీ అన్నదమ్ములు కానీ మీ తెలివితేటలను పెట్టుబడి పెట్టుకొని మీ జీవితాన్ని మీరు నిలబెట్టుకుంటే మీ భవిష్యత్తు బంగారు బాట. లేదనుకో పక్కనోడిని చూసి ఏడిస్తే ఏమవుద్ది? పావలా నష్టం వస్తుంది. కాబట్టి సొంత ఇంట గెలసి రచ్చ గెలవమన్నారు. ముందు మీరు గెలవండి. మీ ఇంట్లో మీరు గెలవాలంటే మీరు అత్యున్నత స్థాయిలో మీరు చదవాలి, మీరు ఉద్యోగాలు చేయాలి, మీరు భవిష్యత్తుని, మీరు దేశాన్ని మేము ఉన్నత స్థితికి తీసుకెళ్లాలంటే మీరు నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు.
ఎవరు అన్నారో మీకు తెలుసు. కాబట్టి మీరే దేశానికి ఆయుధం, వజ్రాయుధం. కాబట్టి విద్యార్థులారా, ఇకనైనా మేలుకోండి. కొంతమంది అరాచక శక్తులు మిమ్మల్ని వాడుకొని డ్రగ్స్లో దింపుతున్నాయి. డ్రగ్స్కు దూరంగా ఉండండి. మీ జీవితాన్ని వెలుగులోకి తీసుకురండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. మంచి మందికి మంచి వ్యక్తులను ఏరుకొని వాళ్ళకి షేర్ చేయండి. రైల్వే, ఇండియన్ రైల్వే ఐఆర్సి 1942-38 చరిత్ర గల రైల్వేస్ అని చెప్పి అత్యాధునిక రైల్వేల్ని ఇది దేశంలోనే ప్రప్రథమైన రైల్వే లాంటిది. కాబట్టి రైల్వేలో బాగా పురోగతి సాధిస్తున్నాం అంటున్నారు. మరి మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏం జరుగుతుంది? ఐఆర్సి వెబ్సైట్లు ఆఫ్ అయిపోతున్నాయి. ఎందుకు ఆఫ్ అయిపోతున్నాయి? సర్వర్లు సరిగ్గా పని చేయట్లేదు, బిజీగా ఉంటున్నాయి. ఓటీపీని తీసుకొని చక్కగా నెంబర్ కొడితే ఫోన్ ఓపెన్, వాళ్ళకి కావాల్సిన టికెట్, రిజర్వ్ టికెట్ బుక్ అయిపోయాయి. కానీ ఇవాళ ఆ సిస్టమ్ మార్చేసి అక్కడేయో తప్పుడు సిస్టమ్స్ పెట్టి ఆ సిస్టమ్స్ ద్వారా వివేకవంతులు భారతదేశంలో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, ఇది కాదు, ప్రొసీజర్ మార్చుకో. ఇకనైనా ఈ రైల్వే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో సరి అయిన నిబంధనలను పాటించి సక్రమంగా ఈ సంవత్సరం ఈ నెలలోనే 2 సార్లు జామ్ అయిపోయినాయి. సుమారుగా భారతదేశంలో 147 కోట్ల మంది జనం ఉంటే కనీసం 700 మంది ఒకేసారి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉంది ఐఆర్సి. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజల యొక్క ఆవిష్కతను, అవసరాన్ని వినియోగించుకునే విధంగా చేస్తే రైల్వేస్ నిజంగా చెప్పినట్టుగా ప్రప్రథమ స్థానంలో దేశంలోనే ఉంటుంది. యావత్తు దేశాల్లో 128 దేశాల్లో ప్రప్రథమ స్థానంగా ఉండాలంటే ప్రత్యేక రైళ్లు వేస్తున్నాం. సౌత్ టు నార్త్కి అక్కడ వందే భారత్ వేస్తున్నాం. వేయటం కాదు, ముందు సౌకర్యాలు సరిగ్గా ఉంటే ఆ వెబ్సైట్ని సరిగ్గా రన్ చేస్తే మరింత ఎక్కువ ఆదాయం వచ్చుద్ది. దానివల్ల అది లేక ఫ్లైట్లలో వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇటు పక్క లోకల్లో బస్సులకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆదాయాన్ని పెంచాలి అంటే సౌత్ సెంట్రల్ రైల్వేస్, నార్థన్ రైల్వేస్, ఈస్టర్న్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వేస్ అని 4 భాగాలుగా విభజించారు. కాబట్టి ఈ 4 భాగాల్లో ఎవరో ఒకరు నిష్ణార్థులు, నిపుణులు ప్రవేశపెట్టి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఉపయోగించుకొని ముసలి వాళ్లను పక్కన పెట్టి యువతరాన్ని ఉద్యోగాలు కల్పిస్తే ఆ వేకెన్సీలన్నీ పూర్తి చేసి యువతరాన్ని నవతరం కింద ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు మీరు అనుకున్న గమ్యానికి మిమ్మల్ని చేరుస్తారు. వీళ్ళ గమ్యం చేరాలంటే మీరు కొత్త నియామకాలు ప్రవేశపెట్టాలి. లేకపోతే ఇక అంతే సంగతులు. రైల్వే మళ్ళా వెనక్కపోతుంది. 10 మందికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోమని చెప్పండి. షేర్ చేయండి, 10 మంది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కమని చెప్పండి. ఇండియన్ ఓషన్ సముద్రపు 1970 ప్రకారంగా అప్పుడు తీసిన సర్వేలు 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కలిసి 7,000 చిల్లర కిలోమీటర్లు ఉంటే నేడు 24-25 రిపోర్ట్ల ప్రకారం నిన్న హోంశాఖ రిలీజ్ చేసింది. ఏమని? 11,580 కిలోమీటర్ల మేర పెరిగింది. అంటే సుమారుగా 53% పెరిగింది.
ఈ మలుపులు టర్నింగ్లు కొన్ని చోట్ల వదిలేశారు. ఈ అండమాన్ కానీ ఆంధ్ర గతంలో 7,700 చిల్లర ఉండేది, ఇప్పుడు 900 చిల్లర అయింది. 900 చిల్లర 2,000 చిల్లర అవుతుంది. కాబట్టి ఇలాగ తమిళనాడులో కానీ ఇలాగ సముద్రం సీ కోస్ట్ కొన్ని మేరలో సముద్రం లోనికి వెళ్ళడం, ఆ ప్రయాణం సముద్రం ఒక ఒడ్డు అంటే ఇన్ని బీచ్లు, ఇంత మంది, ఈ 148 కోట్ల ప్రజలకు ఈ సముద్రం. మీకు ఇంకో విషయం తెలియాలి, భారతదేశం 3 మూలల సముద్రమే ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించుకోండి, గుర్తుపెట్టుకోండి. విదేశీయులు 809 కోట్ల మందిలో భారతదేశానికి 148 కోట్లు తీసేస్తే ఎంతమంది ఉన్నారు? సుమారు 6,000 చిల్లర ఉన్నారు. ఈ 6,000 చిల్లరలో ఒక 600 చిల్లర కోట్ల మంది ఉన్నారు. ఈ 600 కోట్లలో ఒక్క 200 కోట్లు ఆంధ్రాకు కానీ ఇండియాకి వచ్చారనుకోండి, ఎంత టూరిజం పెరుగుతుంది. కాబట్టి మనం టూరిజాన్ని పెంచుకోవాలి, మన నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కాబట్టి పెంచడానికి ప్రయత్నం చేద్దాం. మీ పరిసరాల్ని శుభ్రంగా ఉంచండి. మీకు ఆరోగ్యదాయకమైన పరిసరాలు, ఆరోగ్యదాయకమైన బీచ్లు ఉంటే మీకు రాష్ట్రానికి కాదు దేశానికి అత్యధికంగా జీడిపి పెరుగుతుందని శాస్త్ర నిపుణులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దయచేసి మీరు 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీ ఒక్క లైకు మాకు ఎంతో బలము, మాకు సపోర్టింగ్ ఉంటుంది. మేము మరిన్ని వీడియోలు మీకోసం చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.